ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవ, పరలోకమందు ఆసీనుడు అయిన మా తండ్రి, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రక్షణ కాపుదల కంచె వేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా భద్రపరిచినందుకు, మీరు రెక్కల చాటున మా అందరికీ మంచి నిద్రను కలగజేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునైనా ఈ ఉదయకాల సమయంలో మేమందరం మరొకసారి మీ సన్నిధిని చేరి సజీవులంగా ఉండి ప్రార్థించగలుగుతున్నాము అంటే అది కేవలము మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టే సాధ్యమైనది తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ చరణము, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆమేన్. అవునైనా మీరు మాకు విధించిన ఈ యొక్క న్యాయ విధులు, మీరు మాకు చెబుతున్న ప్రతి మాట కూడా ఎంతో న్యాయమైనవని, ఎంతో సత్యమైనవని, అవన్నీ కూడా మమ్మల్ని ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాయని, అవన్నీ కూడా మమ్మల్ని ప్రతి శోధనలో నుంచి మమ్మల్ని విడిపిస్తాయని, ఎటువంటి దొంగ ఊబిలో చిక్కుబడకుండా కాపాడుతాయని అయ్యా మేము గ్రహిస్తున్నాము నాయన. అందుని బట్టి స్తోత్రాలు అయ్యా. అవి న్యాయమైనవి గనుక ఈ రోజున మీ మాటలు, మీ వాక్యములను బట్టి జీవించడానికి కృప చూపించండి అయ్యా. కొన్నిసార్లు మీ వాక్యాన్ని మరిచిపోయి ఈ లోకంలో తండ్రి తప్పిపోయిన స్థితిలో అనేక మంది బిడ్డలు ఉంటుండగా అయ్యా, మీ యొక్క వాక్యాలు సత్యమైనవని బిడ్డలు గ్రహించి తప్పిపోయిన వారు మరలా తిరిగి మీ సన్నిధిని చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాటన్నిటినీ ఆచరణలో పెట్టేవారిగా మమ్మల్ని ఈరోజు ఉంచమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ రోజున వారు అనుకున్న ప్రతి కార్యము కూడా మీ చిత్తంలో జరిగించమని, ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఈ రోజున మా అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నాయన. ఎటువంటి అవసరతల్లో, ఎటువంటి లేమికరమైన స్థితిలో ఉన్నామో మీకు తెలుసునైనా వాటన్నిటిని మా జీవితంలో తండ్రి తీర్చమని, సమృద్ధిలోకి నడిపించమని, ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యమును, మంచి ఆహారమును, మంచి ఆత్మీయ ఆర్థిక స్థితిని దయచేయమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాము. మా యొక్క ప్రతి పనిని కూడా దీవించండి అయ్యా. అయ్యా, అనేక మంది మా పనులకు ఆటంకంగా ఈరోజు ఉంటుండగా ఆ ఆటంకాలన్నిట్లో నుంచి విడుదల దయచేసి ప్రతి ఒక్కరు కూడా సజావుగా, నెమ్మదికరంగా వారి పనుల్లో నూరంతలుగా ఫలించేవారిగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నూతన కార్యాలు, శుభకార్యాల విషయంలో కూడా కృప చూపించి మీ దీవెనలు ప్రతి బిడ్డపై కుమ్మరించమని అడుగుతున్నాము నాయన. అయ్యా, మా యొక్క ప్రయాణాలన్నింటినీ తండ్రి మీ పాదాలు చెంత పెడుతున్నాము. అయ్యా, వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము ప్రతి ఒక్కరికి కలిగి ఉండులాగానే ఏ ఒక్కరు ఎటువంటి ప్రమాదాలు, అపాయాల బారిన పడకుండా మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, మీ యొక్క క్షేమాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన. ఎటువంటి విషయాల్లో వారు వెళ్తున్నప్పటికీ అవన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అయా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారందరిని కూడా దీవించండి, జ్ఞానముతో నింపండి నాయన. భయం లేకుండా మాట్లాడుతూ సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. ఈ రోజున మేము మీ నామాన్ని ఆయాసపరిచే విధంగా ఉండకుండా అయ్యా, మేము చేస్తున్న ప్రతి పని ద్వారా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మాకు తగిన జ్ఞానము దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సును అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరిని క్షమించే హృదయాన్ని మాకు ఈరోజు మీరే దయచేయమని తండ్రి. ఈ రోజున బర్త్డే, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారందరినీ కూడా అభిషేకించండి నాయన. ప్రభువా, మేమందరము కూడా తండ్రి మీ నామాన్ని కొందరికైనా అయా ప్రకటిస్తూ మీ నామానికి మహిమకరంగా మీ రాజ్య సువార్తలో పాలిభాగసులుగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలుపుకొనమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.